హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారుని డాక్టర్ చెక్ చేసి ఏ విధంగా అంటూ ఉంటారో, తను నెల తప్పింది, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా పద్మ, అలాగే పార్వతి, రఘురామ్, జానకి, ఆద్య అందరూ కూడా షాక్ అయిపోతారు. నిజంగా మరి చారు నెల తప్పిందా? శౌర్య కోసం వెతుక్కుంటూ వెళ్ళిన రామలక్ష్మికి మరి రామలక్ష్మి శౌర్యతో, మీరు లేకుండా నేను ఎలాగూ బ్రతకలేను సార్, కానీ నా కంఠంలో ఉన్న ప్రాణం ఉన్నంత వరకు నా మనసులో ఉన్న స్థానం మాత్రం మీదే. పెళ్ళి ప్రశాంత్ని చేసుకున్న నా మనసుని ఎవరు బెదిరించలేరు కదా సార్ అని చెప్పి రామలక్ష్మి అన్న మాటలకు శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. మరి నిజంగా చారు స్పృహలోనికి వచ్చిన తర్వాత పద్మ ఇక, నువ్వు పెళ్ళి అయ్యి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే నువ్వు ఎలా గర్భవతి అయ్యావు అని చెప్పి పద్మ నిలదీసి అడుగుతుందా? మరి రామలక్ష్మి కోసం శౌర్య ఏం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మి గురించి. శౌర్య వల్ల అమ్మ, నాన్న, ప్రశాంత్ ముగ్గురు కూడా వచ్చి వెంటనే శౌర్య వాళ్ళ అమ్మ శౌర్యని పట్టుకొని, ఏంట్రా ఈ దెబ్బలు, ఏమైందిరా, ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదురా, ఆయన నిన్ను పోలీసులో ఎందుకు అరెస్ట్ చేశారు అని ఈ విధంగా అడుగుతూ ఉంటే శౌర్యకి ప్రశాంత్ని చూడగానే ఒకటే ఆలోచన వస్తూ ఉంటుంది. రామలక్ష్మిని బెదిరించి రామలక్ష్మి చేత ఐ లవ్ యూ చెప్పించాడని చెప్పి గట్టిగా అరుస్తూ, నువ్వు ఏం చేసావురా, రామలక్ష్మిని ట్రాప్ చేసి తన చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటావా, అయినా తాగుతూ తిరుగుతూ ఉండే నీకు ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక శౌర్య వాళ్ళ అమ్మ, నువ్వు మరీ చెప్పేది భలే ఉందిరా, తనకి కాబోయే భార్య తనకి ఐ లవ్ యూ చెప్తే తప్పేముంది అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు, రామలక్ష్మికి వీడికి పెళ్ళి ఖాయమైందా అనగానే, అన్నీ తెలిసే కదా నువ్వు నాకు కాబోయే భార్య వెంట పడ్డావు, తనని ట్రాప్ చేయాలని తిరిగావు అని అంటూ ఉంటే, లేదు నీకు రామలక్ష్మికి పెళ్ళి కుదిరిన విషయం నాకు తెలియదు అని అంటూ ఉంటే వెంటనే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాను కదా, తను నాకు కాబోయే భార్య, తన వైపు కన్నెత్తి కూడా నువ్వు చూడడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ప్రశాంత్ అన్న మాటలకి శౌర్య ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఆ రోజు అయినా నీకు రామలక్ష్మిని చూపించాం కదరా అని అంటూ ఉంటే రామలక్ష్మి స్థానంలో ఉన్న ఛాయని చూసి ప్రశాంత్కి కాబోయే భార్య ఛాయ అనుకున్నానని చెప్పి అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య. నిజంగా నువ్వు మనిషివైతే నా కాబోయే భార్యని వదిలేసాయి. అమ్మ, ఇంతవరకు వాడికి ఎందుకు దెబ్బలు తగిలాయి, ఎందుకు వాడిని పోలీసులో అరెస్ట్ చేశారని అడుగుతున్నావు కదా, ఎందుకో చెప్పనా, వాడేం తప్పు చేశాడో చెప్పనా, వాడు అర్ధరాత్రిలో రఘురాం గారి ఇంటి ముందు ఆ రామలక్ష్మి కోసం పడిగాపులు కాస్తున్నాడమ్మా, అందుకని పోలీసులు వాడిని అరెస్ట్ చేసి కొల్లబొడిచారు, అందుకే నేనే వాడిని దగ్గరుండి మరీ విడిపించి బయటకు తీసుకొచ్చానమ్మా అని చెప్పి ఈ విధంగా శౌర్య గురించి ప్రశాంత్ చెప్పడంతో, అయినా తమ్ముడికి కాబోయే భార్య వెంట నువ్వు పడడం ఏంట్రా, తప్పు కదా అని అంటూ ఉంటే, నాకు నిజంగా రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్ళి కుదిరిన విషయం నాకు తెలియదు అనగానే, సరే ఇప్పుడు తెలిసింది కదా, రామలక్ష్మి నాకు కాబోయే భార్య, తన వైపు కన్నెత్తి చూసిన ఊరుకోను, పదమ్మా అని చెప్పేసి వెళ్తూ ఉంటే, అయినా నువ్వైనా ఒక్క మాట చెప్పొచ్చు కదా నాన్న, అయినా నా గురించి మీరు వాళ్ళకి చెప్పారా అని అంటూ ఉంటే, లేదురా చెప్పలేదు, నాకు ముందే పెళ్ళయిందని, నా మొదటి భార్య కొడుకువి నీవని ఇదంతా తెలిస్తే అంత మంచి కుటుంబానికి ప్రశాంత్కి అల్లుడయ్యే అవకాశం దొరకదు కదా, అందుకని చెప్పలేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్తూ, ఇంతవరకు నీ గురించి ఎక్కడ మేము కూడా చెప్పలేదు కాబట్టి నువ్వు కూడా ఇక మాకు సంబంధించిన అతనమని ఎక్కడ చెప్పకు, మీ తమ్ముడికి జీవితాన్ని నాశనం చేయకు అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్యని వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక రామలక్ష్మి మాత్రం శౌర్యతో మాట్లాడాలని చెప్పి వస్తూ ఉంటుంది. దారిలో తేనె కనిపించడంతో శౌర్యకి తేనె అంటే ఇష్టమని ఒకసారి ట్రిప్ వెళ్ళినప్పుడు గుర్తు చేసుకొని ఇక 100 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర తేనె తీసుకొని సైకిల్లో ఇక బుట్టలో పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక రాగానే సార్ ఏంటి సార్ ఇదంతా అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. రామలక్ష్మి నువ్వు ఇలా రావటం కరెక్ట్ కాదు, వెళ్ళిపో అని అంటూ ఉంటే, అదేంటి సార్ ప్రశాంత్కి నేను ఐ లవ్ యూ కావాలని చెప్పలేదు సార్ అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ప్రశాంత్ గురించి గుర్తు చేసుకొని శౌర్య ఇలా అంటూ ఉంటాడు. అయినా నీకు కాబోయే భర్తకే కదా నువ్వు ఐ లవ్ యూ చెప్పింది, తప్పేమీ లేదు, నేను తప్పుగా ఏమీ అపార్థం చేసుకోవట్లేదు. అయినా పెళ్ళి కావాల్సిన ఆడపిల్లవి, ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయింది, ఇలా రావటం కరెక్ట్ కాదు రామలక్ష్మి, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఏ విధంగా శౌర్య అంటూ ఉంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్ మనసులో అంత బాధని పెట్టుకొని అని అంటూ ఉంటే, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, అయినా బాధపడినా చేయాల్సింది ఏమీ లేదు కదా, నాలాంటి వాళ్ళకు ఇలానే జరుగుతుంది. పెళ్ళి కుదిరింది అని నువ్వు చెప్పిన తర్వాత కూడా మీ ఇంటి ముందు వచ్చి నీ కోసం అలా పడిగే అప్పులు కాయటం నా వల్ల నేను కూడా ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో సార్ మా బాబాయ్ బెదిరించాడని మా నాన్న మీద గౌరవంతో నేను ఆ పెళ్లి చేసుకున్నా సరే నా మనసులో ఎప్పటికీ స్థానం మీదే సార్. నాకు ప్రశాంత్కి పెళ్ళి ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను సార్, మొదటగా మిమ్మల్ని ప్రేమించాను, ఇక ఎప్పటికీ కూడా మీరే నా మనసులో స్థానంలో ఉంటారు సార్, అంతే తప్ప నేను మరొకరిని కన్నెత్తి కూడా చూడను సార్ అని చెప్పి ఈ విధంగా అంటూ అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి వెళ్ళిన తర్వాత శౌర్య మాత్రం రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే చారుని చెకప్ చేయడానికి డాక్టర్ వచ్చి డాక్టర్ ఇక రామలక్ష్మి గురించి ఇక చారుని చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తూ మొత్తం ఈ విధంగా అంటూ ఉంటారు, తనకి ఏం ప్రమాదం లేదు, అంతా బాగానే ఉంది, కొంచెం నీరసంగా ఉంది అని అంటూ ఉంటే, తిండి కూడా బాగానే తినింది కదా ఇంకా నీరసమా అని చెప్పి ఈ విధంగా పద్మ పార్వతి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. వెంటనే ఇక డాక్టర్ వెళ్ళగానే, అమ్మ చారు వాడికి ఏదో ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తే మీ ఇద్దరు దూరంగా ఒక ఇల్లు తీసుకొని ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండొచ్చమ్మా అన్న మాటలు విన్న రఘురామ్ జానకి బాధపడుతూ ఉంటారు. ఏంటి పద్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి వాడికి ఉద్యోగం వస్తే ఇంటికి దూరంగా పంపించేస్తావా అని అంటూ ఉంటే, అదే అన్నయ్య వాడికి ఉద్యోగం వస్తే వాడెక్కడో ఉండి చారు ఇక్కడ ఉండడం ఎలా అని చెప్పి నేను ఆ మాట అన్నాను అని చెప్పగానే రఘురామ్ కోపంతో వెళ్ళిపోతాడు. ఇక పద్మ పార్వతి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే రఘురామ్ జానకి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా జానకి, సీనుకి ఉద్యోగం వస్తే చారుని సీనుకి దూరంగా కాపురం పెట్టిస్తానని పద్మ అంటున్న మాటల్ని విన్నావా, ఆ రోజు ఆద్య అమెరికా తీసుకువెళ్తానంటే మనందరం కోపడ్డాం కదా, ఈరోజు సీనయ్యని మనందరికీ దూరం చేస్తానన్న పద్మని ఏమనాలి అని చెప్పి గట్టిగా అంటూ ఉంటారు. మరి నిజంగా చారు గర్భవతి కాదా, గర్భవతి అని ఒకవేళ పద్మ నిలదీస్తే చారు పరిస్థితి ఏంటి, నిజంగా చారు గర్భానికి కారణం ఎవరని అడిగితే మరి సీనునే అన్న నిజాన్ని మరి ఇక సీను తట్టుకోగలుగుతాడా, రామలక్ష్మి గురించి ప్రశాంత్ ఏ నిర్ణయం శౌర్య ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు.